జిల్లా టెక్మాల్ మండలంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ పర్యటించారు. టెక్మాల్ మండల కేంద్రంలో సుమారు 17 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి దామోదర సీసీ రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. టెక్మాల్ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ స్కూళ్లను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి విద్యార్థుల రక్షణ సౌకర్యార్థం పాఠశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యం, అభివృద్ధిలోనూ కుంటుపడిందని ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు వెలువరిస్తున్న సమస్యలు వర్ణనాతీతమన్నారు. కనీసం పాఠశాలలో విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యానికి పెద్దపీట వేసిందన్నారు. ఏ పాఠశాలకు వెళ్లినా, కళాశాలకు వెళ్లినా కనీస సదుపాయాలు లేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నట్లు తెలిపారు. 9.5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం విద్యా వ్యవస్థ మీద పెట్టని దృష్టి ప్రాజెక్టుల మీద పెట్టిందని అన్నారు. పోరాడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అప్పులే మిగిలాయని మంత్రి దామోదర్ ఆరోపించారు. ముఖ్యంగా మనము మన ప్రాంతంలో ఉన్న వైద్యమే కానీ, విద్యనే కానీ, కస్తూర్బా స్కూల్సే కానీ, మోడల్ స్కూల్సే కానీ, ఇవన్నిటికీ ఆ కోటి కానీ, ఒక్కో స్కూల్కు 2 కోట్లు కానీ, 3 కోట్లు కానీ ఖచ్చితంగా మరమ్మతులు కావాలి, ఆ ఎక్విప్మెంట్ కావాలి, అన్నీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన టేక్మల్లో ఉన్న మోడల్ స్కూలే కానీ, కస్తూర్బా స్కూలే కానీ, అది ట్రైబల్ ఆశ్రమ పాఠశాల కానీ ఇవన్నీ సందర్శించడం జరిగింది. ఈరోజు కస్తూర్బాకు సుమారు 60 లక్షలు 70 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మంజూరు అయింది, టెండర్ కూడా అయిపోయింది. అదే రకంగా మోడల్స్ కూడా 60 లక్షలు ఇవ్వడం జరిగింది. అయినా అక్కడ ప్రిన్సిపల్లో, అక్కడ టీచర్లు అంటున్నారు, సార్ ఇది మాకు సరిపోదు, మాకు లేదా 10 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటిదాకా ఒక్క పని కాలేదు.
మేమెన్నో దరఖాస్తులు పెట్టుకున్నాము, కానీ ఎక్కడ కూడా మాకు మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ కాలేదు. కనుక ఇవన్నీ మాకు అవసరం. అంటే మళ్ళీ ఇప్పుడు మోడల్ స్కూల్కు సుమారు 1,50,00,000, కస్తూర్బాకు సుమారు 1,50,00,000, అదే రకంగా ఆశ్రమ పాఠశాలకు సుమారు 20-30 లక్షలు అవసరం ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా త్వరలోనే మంజూరు చేస్తామనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులతోటి రాబోయే కాలంలో కూడా సంక్షేమాన్ని, పేదవానికి, ప్రాంతానికి అభివృద్ధి, రైతులకు బాసటగా ఉండి తెలంగాణ ఏదైతే నష్టపోయిందో గత 9.5 సంవత్సరాలు, నేను ఆశ్చర్యపోయాను. మొన్న తిరుగుతుంటే గురుకులాలకు పోతున్నాను, రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కాలేజీకి పోతుంది, హై స్కూళ్ళకు పోతుంది, కస్తూర్బాకు పోతుంది, మోడల్ స్కూల్కి పోతుంది. స్కూల్ మనసులో విద్యా వ్యవస్థ మొత్తం ధ్వంసమైంది. వర్ణాతీతం బాధ అక్కడ పిల్లలది. హాస్టల్లో ఉంటున్న పేద పిల్లలు, ప్రత్యేకంగా ఆడబిడ్డలు, వాళ్ళ బాధలు కూడా వర్ణాతీతం కూడా చెప్పుకోలేని పరిస్థితి వాళ్ళకు. ఓ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు, ఓ వాష్రూమ్లు మంచిగా లేవు, డ్రింకింగ్ వాటర్ వ్యవస్థ మంచిగా లేదు, డార్మెటరీస్ లేవు. కానీ ఇవన్నీ రేపు పొద్దున మళ్ళీ మనం టేకప్ చేయాలి. తెలంగాణ వచ్చింది కానీ ఇంత దీనంగా, ఇంత అధ్వానంగా, ఇంత అప్పులపాలై తెలంగాణ ఉంటుందని చెప్పి మనం ఎప్పుడూ అనుకోలేదు. లక్షల కోట్ల రూపాయలు, ఈరోజు 1,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద పెట్టారు, కానీ పేదవాడు, పేదరాలు, పేద కుటుంబంలో చదువుకునే పిల్ల పైన నయా పైసా పెట్టలేకపోయారు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద నయా పైసా పెట్టలేకపోయారు. సో మీ అందరితోటి విజ్ఞప్తి, అందరం కలిసికట్టుగా మన ప్రాంతాన్ని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్దాము. పేదవానికి, రైతు కూలికి సంక్షేమాన్ని అందించాలి. ఖచ్చితంగా సంక్షేమాన్ని, పెన్షన్లే కానీ, ఇళ్ళే కానీ, ఇళ్ళ జాగలే కానీ, రోడ్లే కానీ, రోడ్ల నిర్మాణము, కాలేజీలే కానీ, స్కూల్లే కానీ, హెల్త్ పరంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇప్పుడు మనకు వచ్చింది. వాళ్ళు పెద్దలందరూ కూర్చుని జాగా నిర్ణయం చేయాలి. ఎక్కడ కడుతుంది రోడ్డు ఉండాలి. మాకు ఫేసింగ్ అంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ది రోడ్ ఫేసింగ్ ఉండాలి. ఎందుకంటే ప్రతి గ్రామంకి వెళ్ళి ఇక్కడ ఉన్న 9-10 గ్రామాలకించి మనకు ప్రజలు వస్తారు. కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ కావాలంటే రోడ్డు పైన, రోడ్డు పక్కకే హాస్పిటల్ ఉంటే బాగుంటుంది. కనుక మీ అందరూ కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని మాకు చెప్తే త్వరలోనే దీనికి సంబంధించి టెండర్ పిలిపించి పనులు మొదలుపెట్టే దిశగా మా కృషి ఉంటుంది. మీ అందరి మరొకసారి మీ నమ్మకంతో, ప్రేమతోటి, విశ్వాసంతో నాకు ఇంత గొప్ప సత్కరించినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.